హలో గాయ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మన మొబైల్లో ఓటర్ లిస్ట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనమైతే ప్రీవియస్ ఇయర్స్లో మనమైతే మన ఓటర్ లిస్ట్ని ఎలా 2023 వరకు నేనైతే ప్రతి ఇయర్ అయితే వీడియోస్ అయితే అప్డేట్ చేస్తాను. అండ్ లేటెస్ట్గా ఈ ఇయర్కి సంబంధించి ఓటర్ లిస్ట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. అండ్ ఈ ఓటర్ లిస్ట్కి సంబంధించి వెబ్సైట్ లింక్ అయితే మన డిస్క్రిప్షన్లో ఉంది. మీరు ఓటర్ లిస్ట్ ఆంధ్రప్రదేశ్ అని సెర్చ్ చేస్తే ఫస్ట్లో వచ్చేస్తుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. నో ప్రాబ్లం. ceo.andhra.nic.in దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఒక మెనూ ఆప్షన్ చూసారా రైట్ కార్నర్లో, అవన్నీ కూడా ఉంటాయి. దాని మీద అయితే మనమైతే క్లిక్ చేసుకోవాలి. అండ్ గైస్ ఇలాగ అయిపోయిన తర్వాత మనకి ఎస్ఎస్సి ఇవన్నీ కూడా ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఇవన్నీ చూసుకోండి, నో ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే డెస్క్టాప్ సైట్లో అయితే పెట్టుకోవడం మంచిది. డెస్క్టాప్ సైట్లో పెట్టుకుంటే మీకైతే ఇవన్నీ విజిబుల్ అయితే అవ్వడం జరుగుతుంది. అండ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూడండి. అండ్ PDF అని ఒక ఆప్షన్ చూసారా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఎలక్ట్రోలియల్ అనేసి దానిలో అసెంబ్లీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇంకొక ఆప్షన్ వస్తుంది, ఫైనల్ SSC ఎన్రోల్ 2024 అని వస్తుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, PDF మీద క్లిక్ చేసుకుంటే మళ్ళీ తర్వాత ఇంకొక ఆప్షన్ వచ్చిన తర్వాత ఫైనల్ ఆప్షన్ అనేది కనబడడం జరుగుతుంది. అండ్ ఈ ఆప్షన్ కనబడిన తర్వాత మన ఓటర్ లిస్ట్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే మనం కొన్ని డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే మీ స్టేట్ని. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ అనేది ఆటోమేటికల్గా సెలెక్ట్ అయిపోద్ది. మీరు ఇక్కడ చాలా డిస్ట్రిక్ట్స్ అయితే ఉన్నాయి. మీ డిస్ట్రిక్ట్ ఏంటో ఒకసారి సెలెక్ట్ చేసుకొని మీరు అక్కడ క్లిక్ చేసుకోండి. అండ్ క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ పేజ్ అయిపోద్ది. తర్వాత మీ అసెంబ్లీని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ అసెంబ్లీ మీకు తెలుసు కదా, మీ అసెంబ్లీ అనేది మీ మండలం కానీ మీ పక్కన ఉన్న అసెంబ్లీ అయినా కూడా మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఆల్రెడీ తెలిసిపోద్ది కాబట్టి నేను సపోజ్గా ఇక్కడైతే నేనైతే సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ ఇది కూడా మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేద్దామంటే మన లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ పెట్టుకుందాం. తర్వాత క్యాప్చా ఎంటర్ చేసేద్దాం. క్యాప్చాస్ కరెక్ట్గా ఎంటర్ చేయండి. ఇన్ కేస్ మీరు కరెక్ట్గా ఎంటర్ చేయలేకపోతే మీకు డీటెయిల్స్ అనేది చూపించడం జరగదు. నేను మీకు ఈ డైరెక్ట్ వెబ్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తాను. మీకు చాలా సింపుల్గా ఉంటుంది అప్పుడు. అండ్ గైస్ ఇలా క్యాప్చా ఎంటర్ చేసి మీరు సబ్మిట్ క్లిక్ చేసుకున్నారనుకోండి, ఇక్కడైతే మీకైతే ఆప్షన్స్ అయితే కనబడడం జరుగుతుంది. ఇక్కడ మీరేం చేస్తారంటే సెర్చ్ మీద క్లిక్ చేసుకోండి. సెర్చ్ మీద క్లిక్ చేసుకోవడం ద్వారా ఇక్కడ మీరు సెర్చ్ చేస్తారు కదా, మీ మండలాన్ని అయితే ఇక్కడ సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన ఒకవేళ సెర్చ్ చేయలేకపోయినా మీరైతే ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇందులో అయితే మీరైతే ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ గైస్ ఇలాగ అయిపోయిన తర్వాత పైకి అలాగా స్క్రోల్ చేయండి. నేను ఇంకొకసారి చెప్తాను మీకు. అండ్ ఇక్కడ చాలా ఇప్పుడు ఇవన్నీ ఇంగ్లీష్లో వస్తుంది మనకి, అంతేకాకుండా తెలుగులో కూడా చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఫైనల్ రోల్ 2024 అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, దాని మీద క్లిక్ చేసుకుంటేనే మనకు డౌన్లోడ్ అయితే అవ్వడం జరుగుతుంది. సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత మనం కావాల్సినవి అయితే మనమైతే ఎంటర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ గైస్ చాలా సింపుల్గా ఉంటుంది. మీరు అందులో నుంచి మీ ఓటర్ కార్డ్ నెంబర్ని తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీ ఊరు జాబితా మొత్తం లిస్ట్ అనేది అందులో ఉంటుంది. అండ్ గైస్ ఇలాగ అయిపోయిన తర్వాత మనకైతే డౌన్లోడ్ చేసుకున్న ద్వారా మనకైతే ఇలాగైతే కనబడి మనకైతే డౌన్లోడ్ అయితే అవ్వడం జరుగుతుంది. అండ్ ఇలా డౌన్లోడ్ అయిన తర్వాత మనం ఇలా పైకి స్క్రోల్ చేసుకోవాలి. అండ్ పైకి స్క్రోల్ చేసిన తర్వాత మనం ఇక్కడ మన ఓటర్ లిస్ట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మన ఓటర్ ఎక్కడ ఉంది అనేసి, మనం ఎక్కడికి ఏ పోలింగ్ స్టేషను అవన్నీ కూడా ఇలాగైతే ఓటర్ లిస్ట్లో కనబడడం జరుగుతుంది చాలా సింపుల్గా. అండ్ మీరు చేయాల్సిన పని ఏం లేదు. మీ డిస్టిక్, మీ స్టేటు, మీ డిస్టిక్, మీ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది, నో ప్రాబ్లం. ఆటోమేటిక్గా అక్కడ ఫైనల్ దగ్గర డౌన్లోడ్ ఆప్షన్లో క్లిక్ చేసుకుంటే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. గాయ్స్ ఈ వీడియో కానీ ఇంతే. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.